యోబు గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనంలో చూడండి. నా బ్రతుకునందు నాకు విసుగు పుట్టినది, నేను అడ్డు లేకుండా అంగలార్చెదను అనే మాట రాయబడి ఉంది. యోబు గ్రంథము 10వ అధ్యాయం 1వ వచనంలో నా బ్రతుకునందు నాకు విసుగు పుట్టింది అంటున్నాడు యోబు. యోబు గారికి వచ్చిన శ్రమల గురించి మన అందరికీ తెలిసిన విషయమే. ఆయన బ్రతుకులో ఆయనకి చాలా విసుగు వచ్చిందంట. విసుగు అనే మాట యోబు గారికి ఉన్నంత శ్రమలు మనకి రావాల్సిన అవసరత లేదు, కానీ ప్రతిరోజు ఎవ్రీడే మన లైఫ్లో ప్రతిరోజు ఒక 20-30 సార్లు అన్నా మనకు విసుగు వస్తుంది. ఆ మాట మాత్రం సత్యం. మనం ఎక్కడికైనా వెళుతున్నాం, ఆ యొక్క వెహికల్ లేటుగా వస్తే విసుగు వస్తుంది. మనం స్త్రీలమైన మనం వంట చేస్తున్నప్పుడు సరిగా కుదరకపోతే విసుగు వస్తుంది. పని త్వరగా అవ్వకపోతే విసుగు వస్తుంది. పిల్లల మాట వినకపోతే విసుగు వస్తుంది. అనుకున్న కార్యం జరగకపోతే విసుగు వస్తుంది. ఇంకా అంటే ఎవ్రీడే రొటీన్ లైఫ్లో చాలా ఎక్కువ సార్లు మనం విసిగిపోతూ ఉంటాం. ప్రభువారు అన్నారు, ప్రతి విషయానికి కూడా మీరు విసిగిపోవద్దు, మీరు విసిగిపోకుండా ప్రార్థన చేయండి అన్నారు ఆయన. అంటే మన ఇక్కడ రాయబడి ఉన్నటువంటి యోబు గ్రంథంలో యోబుకి బ్రతుకు మీద విసుగు వచ్చిందంట. నిన్నటి దినాన్ని నేను మీతో మాట్లాడాను కదా, ఇదే ఎపిసోడ్ ఫస్ట్ ఒక ఎపిసోడ్ నిన్న వచ్చింది కదా మీకు. దానిలో చెప్పాను, ఒక అమ్మాయి ఈ గోదావరి రివర్లో పడి ఆత్మహత్య చేసుకుంది. నాకు తెలిసినటువంటి ఫ్రెండ్. ఎందుకని ఆ అమ్మాయి అలా పడిపోయి ఉండుంటుంది? ఆమె బ్రతుకునందు ఆమెకి విసుగు వచ్చింది, ఏదో విసుగు పుట్టింది. విసుగు పుట్టినప్పుడు ఇంకా విసుగుని తట్టుకోలేక వెళ్ళి దాంట్లో పడి ఆమె జీవితాన్ని తను నాశనం చేసుకుంది. ఈ రోజుల్లో మనం ఎక్కువగా వింటున్నాం. మా చిన్నతనంలో అవి రేర్గా జరిగేవి. ఈరోజు మీరు యూట్యూబ్ ఆన్ చేస్తే దినానికి ఎంతమంది విసిగిపోతున్నారు, దినానికి ఎంతమంది నాశనానికి జోగుతున్నారు. ఎందుకంటే ఆత్మహత్యలు చేసుకున్న వారు నరకాగ్నిలోనికి వెళ్ళిపోతారు. విసిగిపోకుండా ఉండేటువంటి మంత్రం ఏదైనా ఉందా? యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు, మీరు విసుగకుండా ప్రార్థన చేయండి అని చెప్పడానికి. అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళినటువంటి ఒక విధవరాలు మాటికి విసిగిపోకుండా అక్కడికి వెళ్ళడం ద్వారా ఆమె న్యాయం పొందుకుంది. ఆమె అన్యాయస్తుడే కానీ ఆమెకి న్యాయం చేశాడు అని ప్రభువే విసుగు గురించి చెప్పారు కదా. బ్రతుకులో విసిగిపోకుండా ఉండడానికి అవసరమైన కృప ఇవ్వమని ప్రభువుని మనం వేడుకోవాలి. మనం ఇలా ప్రాక్టీస్ చేస్తే మంచిది. మనం దేనికోసం అయితే విసిగిపోతున్నామో, త్వరగా పిల్లలు తయారవడం లేదు, తెమలడం లేదు, వంట అవ్వడం లేదు, ఆఫీస్కి లేట్ అయిపోయింది, ట్రాఫిక్ లేట్ అయిపోయింది, అనుకున్న పనులు అవ్వడం లేదు, మాట వినడం లేదు, ఇది అది చాలా విషయాలు. అలా విసుగు వస్తున్నప్పుడల్లా, ప్రభువా నేను విసిగిపోకుండా ఉన్నట్లు నాకు సహాయం చేయండి చిన్న చిన్న విషయాల్లో అని అనుదినము దేవుని మీద ఆధారపడి దాన్ని ప్రాక్టీస్ చేస్తే గొప్ప సమస్యలు వచ్చినప్పుడు కూడా మనము అంటే కొంచెం దాని విషయంలో మనం జయం పొందుకుంటాం. ఇక్కడ యోబు చూడండి, ఎంతటి భక్తుడు, ఎంతటి విశ్వాస వీరుడు. దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడని పెద్ద విషయాల గురించి చెప్పిన ఆయన 10వ అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పటికల్లా నా బ్రతుకు మీద నాకు ఇక విసుగు పుట్టింది, నేను ఇంకా ఎడతెరిపి లేకుండా అంగలారుస్తాను అంటున్నాడు ఆయన. కాబట్టి ఈరోజు మనము నూతన నిబంధన భక్తులం. ఆ దినాలలో యోబు గారికి ధర్మశాస్త్రము చదివి ఈ విషయాలను గ్రహించేది లేదు. అనుదినము వర్తమానాలు లేవు, సేవకులు లేరు, సహవాసముగా కూడుట లేదు. అయినప్పటికీ ఆయనకు వచ్చిన సమస్యలు చాలా భయంకరమైనవి. ఈ రోజుల్లో ప్రతి చిన్నదానికి విసిగిపోవద్దు, బ్రతుకు మీద నిరాశ చెందవద్దని ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. నేను ఒక విషయం చెప్తాను నా ఎక్స్పీరియన్స్లో నుంచి. ప్రార్థన చేస్తూ ఉంటాం మనం ఒక సమస్య కొరకు, ఒక విషయం కొరకు. 10 రోజులు, 20 రోజులు, 30 రోజులు, నెల రోజులు అవ్వలేదు, సంవత్సరం అయిపోయింది. ఈ సంవత్సరం అవ్వలేదు, వచ్చే సంవత్సరం కూడా అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ వివాహాలు అనుకోండి, లేదంటే ఉద్యోగం రావడం కోసం అనుకోండి, అప్పు తీరడం కోసం అనుకోండి, కోర్టు కేసు అనుకోండి, వ్యసనాలు పోవడం, నీ భర్త కొరకు నువ్వు ప్రార్థిస్తున్నావు, రక్షణ రావడం, ఇవన్నీ అనుకోండి పోనీ. కానీ కొన్ని సంవత్సరాలుగా ప్రార్థన చేస్తున్నా తీరలేదు, అవ్వలేదు అవి. అప్పుడు చాలా విసుగుగా ఉంటుంది. ప్రార్థనకు ఉపక్రమించినప్పుడు చాలా విరక్తిగా, ఇప్పుడు యోబు ఎలా అయితే చెప్తున్నాడో, నా బ్రతుకునందు నాకు విసుగు కలిగింది, ఎడతెరిపి లేకుండా నేను అంగలార్చాలనుకుంటున్నాను అన్నాడు కదా, అలాగే ఉంటుంది మనకి కూడా. కానీ నీ ఆహారము నీటిలో వేశావు, చాలా దినముల తర్వాత చూడు అది నీకు కనిపిస్తుంది అని ఒక మంచి వాక్యము లేఖనంలో రాయబడి ఉంది. నేను అలాగే ప్రార్థన చేస్తూ ఉన్నా. సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 10 సంవత్సరాలు. అయితే ప్రార్థన నా ఆహారాన్ని నీళ్ళ మీద వేశాను, అది పోలేదు. 10వ సంవత్సరం దగ్గరికి వచ్చేటప్పటికల్లా
పంట చేతికి వస్తుంది. 10వ సంవత్సరం దగ్గరికి వచ్చేటప్పటికల్లా ప్రతి విషయంలో నేను అడిగిన దానికన్నా, ఊహించిన దానికన్నా అత్యధికమైన కృప కలగడం నేను చూస్తున్నాను. మరలా ప్రార్థన చేస్తూ ఉండగా మునుపు ఏమైతే ప్రార్థనలు చేశామో ఆ ప్రార్థనలకి జవాబులు రావడం మొదలయ్యాయి. కష్టపడకుండానే కార్యాలు జరగడం మొదలయ్యాయి. ఇదంతా కూడా నా ఆహారం నీళ్ళ మీద వేశాను కదా. అప్పుడే నేను విసిగిపోయి ప్రార్థన మానేసి ఉంటే, అప్పుడే నేను విసిగిపోయి దేవుని మీద కోపగించుకుని ఉంటే, నా ప్రొఫెషన్ నేను పాస్టర్ని కాబట్టి పైకి నటిస్తూ లోపల శక్తి లేని దానిగా నేను ఉంటే ఈరోజు దేవుని యొక్క ప్రేమను నేను రుచి చూడలేను. కాబట్టి విసిగిపోవద్దు. నెల 2 నెలలు కాదు, సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, 30 ఏళ్ళకి పెళ్ళి అవ్వాల్సింది 40 ఏళ్ళు అయిపోయినా పర్వాలేదు. నీవు గనుక భక్తిలో ఉండి శ్రేష్టమైన భక్తి చేస్తూ దేవుని వైపు నీవు చూస్తూ నీ ప్రార్థనలకు ఎక్కడ ఎడతెరిపి లేకుండా నీవు చేస్తే గనుక ఖచ్చితంగా అద్భుతం చేస్తాడు దేవుడు. దేవుడు అన్యాయస్తుడు కాడు. విననేరకుండానట్లుగా ఆయన చెవులు కొరచగా లేవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సరే, బ్రతుకునందు విసుగు విషయంలో అది ఎడతెగక విసుగక ప్రార్థన చేయండి. ఎన్ని మార్లు దేవుని యొక్క మందిరానికి వెళ్ళినా నీకు కార్యం జరగకపోయినా వెళుతూనే ఉండు. ఇంట్లో ఎన్ని మార్లు ప్రార్థన చేసి అంగలార్చి ఏడ్చినా నీకు జరగలేదనుకో, అయినా నీకు అన్నిటి ప్రార్థన చేస్తూనే ఉండు. ఎన్ని మార్లు నీవు ప్రయత్నం చేసినా నీ భర్త వ్యసనం పోవట్లేదా, వ్యాధి పోవట్లేదా, రోగం పోవట్లేదా, బిడ్డలు మారట్లేదా, ప్రార్థన మానొద్దు. అదే చెప్పారు ప్రభువు. విసుగు అనేటువంటి పదం నీ నోట్లో రానియకుండా, నీ ఒంట్లో రానియకుండా, నీ బ్రెయిన్లో రానియకుండా కొంచెం ఓర్చుకో ఈ రోజున. ఇక 3వదిగా మేలు చేటులో విసిగిపోవద్దు అని రాయబడి ఉంది. గలతీలకు రాసిన పత్రికలో ఉంటుందన్నమాట. ఒకసారి చూసి చెప్తాను ఉండండి మీకు. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనంలో ఏముంటుందంటే, మనము మేలు చేయుటయందు విసుగక యుందుము. అదేవిధంగా మనము మేలు చేస్తూనే ఉన్నామనుకోండి, తగిన కాలమందు పంట కోస్తాము అని రాయబడి ఉంది. మేలు చేయుట. యేసుక్రీస్తు ప్రభువారు అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయము 38వ వచనంలో అదేదనగా, దేవుడు నజరేయుడగు యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించెను అనునదే. గనుక ఆయన పరిశుద్ధాత్మతో అభిషేకించబడిన తర్వాత ఏం చేశారో తెలుసా? మేలు చేయుచు అపవాది చేత పీడింపబడుతున్న వారిని విడిపించి స్వస్థపరిచేవారట ప్రభువు. హల్లెలూయా చెప్దామా? విసుగక మేలు చేసిన ఎడల తగిన కాలమందు పంట కోస్తాం. మీరు ధర్మకార్యాలు చేయడం మొదలుపెట్టారు, ఇతరులకి సహాయం చేయడం మొదలుపెట్టారు, అప్పుల్లో ఉన్న వారికి సహాయం చేయడం మొదలుపెట్టారు, బాధల్లో ఉన్న వారిని లేవనెత్తడానికి ఇష్టపడుతున్నారు, మీ సంఘములో అవసరతలో ఉన్న వారిని మీరు ఆదుకుంటున్నారు, మీ సేవకులను మీరు ఆదుకుంటున్నారు, దేవుని కార్యాలని చేస్తున్నారు, అయినా జరగడం లేదు. విసిగిపోవద్దు. మీరు పెట్టినది ఏది వ్యర్థం కాదు. నీ ఆహారాన్ని నీళ్ల మీద వేస్తున్నావు. నువ్వు చాలా దినములు అయిన తర్వాత విస్తారంగా కోస్తావు నీవు ఆ పంటను. నిజంగా చెప్తున్నాను, ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో విసిగిపోయి ఎందరూ ఈ యొక్క కాలువలో పడి చనిపోయారో చిన్నప్పటి నుంచి నాకు తెలుసండి. కాబట్టి ఈరోజు కూడా అనేక మంది అలాంటి ప్రవర్తన ద్వారా ఒకవేళ ఏడవబడుతూ ఉంటే అలయక విసుగక మేలు చెయ్యండి. అది అసలు ఎక్కడికి కూడా పోదు. మనము మేలు చేస్తూనే ఉన్నప్పుడు అద్భుతం ఒకసారి చేశాం కదా, 2 సార్లు చేశాం కదా, ధర్మకార్యాలు చేశాం కదా, పేదలకు ఇచ్చాం. ఈ ఇయర్ పుట్టినరోజు జరుపుకోకుండా అనాథ శరణాలయానికి వెళ్ళి ఏవో పంచామండి. ఏముంది, మళ్ళీ మామూలుగానే ఉన్నాం. ఏమి కార్యం జరగలేదు. దశమ భాగాలు విసుగకి ఇచ్చాం, ఏమీ జరగలేదు. మా శక్తికి మించి ఇచ్చాం మందిరానికి, ఏమీ జరగలేదు. అలా అనుకోవద్దు. అలయక మేలు చేసితిరేమి తగిన కాలమందు మీరు పంట కోస్తారని గలతీయులకు రాసిన పత్రికలో ఉంది. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1వ వచనంలో ఏముందో తెలుసా? ఆతిథ్యము చేయ మరొకడి, దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారు. హల్లెలూయా. మీరు ఆతిథ్యం చేస్తూ ఉంటారు, మరి సహాయం చేస్తూ ఉంటారు. తెలిసిన వాళ్ళకి, తెలియని వాళ్ళకి, రోడ్డు మీద ఎవరైనా ఏదైనా పోగొట్టుకున్నప్పుడు, లేకపోతే ఎవరైనా దిక్కు లేదన్నప్పుడు, అవసరతలో ఉన్నారన్నప్పుడు, నీ కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి కదా, వీళ్ళు పని చేసుకో, వాడికి ఏమి, వాడు బాగానే ఉంటాడు, వాడు బద్ధకస్తుడు అని మనము సర్టిఫికెట్లు ఇస్తూ ఉంటాం. నీకెందుకు? నీ చేతనైనది ఇచ్చి ఊరుకోవచ్చు కదా. నీకు చేతనైంది, ఒక పిడికెడు బియ్యం చేతనైంది, ఒక పూట భోజనం చేతనైంది, ఒక 100 రూపాయలు తీసి ఇలా ఇవ్వడం చేతనైంది, ఇచ్చేయి. వాడికి 4 కాళ్ళు ఉన్నా సరే ఇచ్చేయి. ఎందుకనంటే మేలు చేస్తే అది ఎప్పుడు కూడా ఎక్కడికి కూడా పోదు. అత్యవసరమేమో వాళ్ళకి, ఆ టైంలో దేవుడు ఒకవేళ కార్యం చేస్తాడేమో. అనేక సందర్భాల్లో తెలియకనే చాలామంది భక్తులు దేవదూతలకు ఆతిథ్యం చేశారు. అబ్రహాం దగ్గరికి ఒక మధ్యాహ్న కాల సమయంలో 3 వ్యక్తులు వచ్చినప్పుడు ఆయన ఆతిథ్యం చేశారు. ఎవరికి? దేవదూతలకి. హల్లెలూయా.
ఇంకా భక్త సింగ్ అనేటువంటి భక్తుడు, సాధు సుందర్ సింగ్ అనే ఆయన, మార్టిన్ లూథర్ గారు, వీళ్ళందరూ కూడా అడవి ప్రాంతంలో ప్రయాణాలు చేసేటప్పుడు, చలికాలంలో వెళ్ళేటప్పుడు చాలామంది చలితో అక్కడ వణుకుతున్న వాడికి మార్టిన్ లూథర్ తీసి ఆయన కోటు ఇస్తారు. మార్టిన్ లూథర్ గారు ఇచ్చినప్పుడు ఆ తరువాత రాత్రి పడుకుని నిద్రపోతుంటే ప్రభు దర్శనం చూపిస్తారు. ఈయన ఇచ్చిన కోటు యేసుక్రీస్తు ప్రభు వారు ధరించుకొని ఉన్నట్లు. దిక్కులేని వారికి, అవసరతలో ఉన్నవారికి విసుగక నీవు మేలు చేసితేవేమి అలయక నీవు పంటకొస్తావు. నీ బ్రతుకు విషయంలో కూడా ఈరోజు విసిగిపోవద్దు అని దైవజనురాలుగా ఈ స్థలంలోనికి వచ్చి నేను ప్రేరేపించబడి ఈ వర్తమానం మాట్లాడడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చారు. ఇక్కడ గాలి వేస్తుంది, చాలా డిస్టర్బెన్స్, నా జుత్తు ఎగిరిపోతుంది, ఇక్కడే కూర్చొని మాట్లాడాలా అంటే నాకు ఈ అట్మాస్ఫియర్ నచ్చింది, మాట్లాడాలనిపించింది, మీతో ఇది షేర్ చేసుకోవాలనిపించింది. లొకేషన్ నాకు నచ్చింది. మా హౌస్కి ఇది డెడ్ ఆపోజిట్ ప్లేస్ కాబట్టి చిన్నప్పుడు అంతా ఇక్కడ ఆడుకున్న స్థలమే. ఈ స్థలంలోనే ఎక్కువ సమయం గడపడం, ఇక్కడే స్నానాలు చేసేవాళ్ళం మేము. ఇది చాలా లోతైనటువంటి రివర్, అప్పుడు కొంచెం తక్కువ లోతు ఉండేది కాబట్టి. గోదావరి మనందరికీ తెలుసు కదా, ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర నుంచి వెళుతున్నటువంటి పాయ ఇది. ఇక్కడ ఎవరైనా పడిపోతే ఇక్కడ ఎక్కడా దొరకరు, చాలా దూరం వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ బాడీస్ దొరకడమే. ఈ విషయాలు నాకు జ్ఞాపకం వచ్చినప్పుడు ఈ 2 మెసేజెస్ షేర్ చేసుకోవాలనిపించింది. ఇది మీకు ఉపయోగకరంగా ఉందని అనుకుంటున్నాను నేను. కాబట్టి విసిగిపోవద్దు, ధైర్యముతో ప్రార్థన చేయండి, విసిగిపోకుండా ప్రార్థన చేయండి, ఎడతెగక ప్రార్థన చేయండి. గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడని నేనైతే నమ్మి విశ్వసిస్తూ ఉన్నాను. ఇక చాలా అనుకుంటున్నాను, ఎందుకంటే ఎక్కువైపోతుంది కదా మెసేజ్. కొన్ని మాటలు దేవుడు మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేయనా మీకోసం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవానికి వందనాలయ్యా. సర్వాంతర్యామి నీకు వందనాలు, సర్వశరీరులకు దేవుడా నీకు వందనాలు, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన తండ్రి, ఈ మాటలు వినుచున్న వారందరిలో ఫలింపచేయమని అడుగుచున్నాను ప్రభువా. ఆయన ఎందరైతే జీవితం మీద విసిగిపోయి ఉన్నారో, వేసారిపోయి ఉన్నారో, ఈరోజు వారందరినీ దర్శించండి దేవా. నీ ఆత్మ కార్యాలు జరిగించండి. ఆత్మహత్యలకు ప్రేరేపించుతున్నటువంటి దురాత్మలు నజరేయుడైన యేసు నామంలో బయటికి పారిపోవును గాక. ఆత్మ కార్యాలు జరుగును గాక. విసుగక మేలు చేసి ఇక చాలే అనుకోకుండా ప్రభువా, ఎడతెగక నాయన మేము దేవుని యొక్క కార్యాలు, మా యేసు ఏ విధంగా ఆయన విసుగకుండా నాయన దయ్యాలను వెళ్ళగొడుతూ మంచి కార్యాలు, స్వస్థత కార్యాలు చేశారో అటువంటి పరిశుద్ధాత్మ అభిషేకం మా మీద కూడా కుమ్మరింప చేయమని మా ఆహారాన్ని నీళ్ళ మీద వేస్తున్నాము దేవా. చాలా దినములైన తర్వాత అవి కోసుకోవడానికి, తీసుకోవడానికి, కూర్చుకోవడానికి, నాయన సమృద్ధితో నింపబడ్డానికి నీ బ్లెస్సింగ్ మా మీద రావడానికి అవసరమైన కృప దయచేయమని నజరేయుడైన యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.